హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే కేరళలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అందరికి తెలుసని అనుకుంటున్నాను. కేరళలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఒక అమ్మాయి వల్ల, ఒక అమ్మాయి కావాలని వ్యూస్ కోసం చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, దాని గురించి ఈ వీడియో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్‌లో అడగండి. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది. ఇక అంతకు మించి ఏం లేదు. జస్ట్ లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నాకు సపోర్ట్ అనమాట. థాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కేరళలో ఆ అమ్మాయి ఏ విధంగా వ్యూస్ కోసం ఇలా చేసింది అని అనుకుంటే, ఆ అమ్మాయి ముందుగా ఏదైతే ఈ వీడియో తీసిందో అంతకంటే ముందు నుంచి ఆ అమ్మాయి అటువంటి వీడియోలు తీస్తుందంట. ఆహ్, ఎక్కడైనా పబ్లిక్ ఏరియాలలో అబ్బాయి, అమ్మాయి ఎలా ఉన్నారు? సో, అబ్బాయి చూడండి అమ్మాయిని ఎలా ఇట్లా చూస్తున్నాడు. సో, పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కువగా అమ్మాయి వీడియోస్ అయితే తీసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తుందంట. ముందు నుంచి ఆ అమ్మాయి అలాగనే చేసుకుంటూ వచ్చేదంట. సో, ముందు వీడియోస్ అన్నీ బాగా వర్కౌట్ అయినట్టున్నాయి అమ్మాయికి. సో, అందుకే ఈసారి తప్పు లేకపోయినా తప్పులాగా క్రియేట్ చేసి ఒక వీడియో అయితే చేసింది. మీరు బాగా గమనించినట్టయితే ఆ వీడియోలో అతనిది దీపక్ అనే పర్సన్‌ది ఏమైనా తప్పుందా? ఏమైనా తప్పుందా? మీకేమైనా తప్పు కనిపించుంటే కామెంట్ చేయండి. నాకు ఏంటంటే ఇంత ఘోరంగా తయారైనారే! కావాలని వ్యూస్ కోసము ఈ రకంగా చేయడం ఎంత వరకు కరెక్ట్? ఆ అమ్మాయి మరి ముస్లిం. ముస్తఫా ఏదో కింతారా ముస్తఫా ఏదో పేరుంది ఆ అమ్మాయిది. సో, అటువంటి అమ్మాయి ఇక్కడ పబ్లిక్ ఏరియాలో ఈ రకంగా చేసిందంటే ఏమనాలి మనము? అయితే చాలా కోపమొచ్చింది. అంటే నాకు ఆ అమ్మాయి చూడండి ఆ వీడియోని బాగా గమనించండి మీరు. ఆ వీడియోని బాగా గమనించండి. ఆ అమ్మాయి వీడియో తీసింది 18 సెకండ్సే మనకి వీడియో తీసిండేది. ఆ 18 సెకండ్స్‌లో 2 యాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి ఇలా ఉంటాది. ఇంకొకటి ఇలా ఉంటదనమాట. ఇలా తీసిన వీడియోలో దీపక్ అనే మనిషిది అసలు అతని పక్కన ఈ అమ్మాయి ఉందో లేదో అని కూడా పట్టించుకోవడం లేదు. అతని ధ్యాసలో అతనున్నాడు. అతని ఫోన్‌లో అతనున్నాడు. ఈమె కావాలని ఇలా వీడియో తీసింది. బాగా గమనించండి. ఇంకా రెండో వీడియోలో అంటారా? దీపక్ అనే పర్సన్ ఇలా ఉన్నాడు. ఈమె వెనకుంది. ఇక్కడ నుంచి వీడియో తీస్తుంది. ఈమె కావాలని అతని చెయ్యికి దగ్గరగా ఈమె ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో కావాలనే ఎళ్లి టచ్ చేస్తుందనమాట. కావాలనే ఎళ్లి టచ్ చేస్తుంది. టచ్ చేసినట్టు టచ్ చేస్తదనమాట. ఈమెకి ఇంకోటి ఏం కలిసొచ్చిందంటే అది ఆర్టీసీ బస్ కదా! ఆ బస్సు వెళ్తూ మామూలుగా ఇవి ఉంటాయి కదా! మామూలుగా బస్ అనగా కదులుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ పడతాడు. అక్కడ వాళ్ళు ఇక్కడ పడతారు. పడడము అంటే ఐ మీన్ టచ్ అయిపోతారు. ఆడోళ్ళు మొగోళ్ళైనా ఆడోళ్ళు ఆడోళ్ళైనా టచ్ అయితారు. మొగోళ్ళు మొగోళ్ళైనా టచ్ అయితారు. సో, ఆ అమ్మాయికి ఆ బస్సు కలిసొచ్చింది అని అనుకున్నట్టుంది. సో, అలా ఆ బస్సు ఇలా అవ్వడంలో ఆ అమ్మాయి కావాలని ముందుకెళ్ళి అతని చెయ్యి కావాలని టచ్ అయ్యేలాగా ఈ అమ్మాయి ముందుకెళ్ళి టచ్ చేసిందనమాట. బాగా గమనించండి. నేను తప్పు చెప్పట్లేదు. కరెక్ట్‌గానే చెప్తున్నాను. దీపక్ అనే మనిషి చెయ్యి ఈ అమ్మాయికి టచ్ అవుతుందని అతను సైడ్ ఎళ్ళిపోతాడు. సైడ్ ఎళ్ళిపోతాడు. ఆ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది. సైడ్ ఎళ్ళిపోతాడు. ఈ అమ్మాయేమో నవ్వుతూ వీడియో తీస్తుంది బొమ్మ. ఎంత ఘోరం గదా! అబ్బా! ఆ అమ్మాయి నవ్వుతూ గూడా ఉంది. ఓకే. నవ్వుతూ ఉంది ఆ అమ్మాయి వీడియోలో. ఒకవేళ ఆ అమ్మాయికి ఇన్‌కంఫర్ట్‌గా అనిపిచ్చింటే ఆ! నాకిబ్బందిగా ఉంది. ఇలా చేస్తున్నారు చూడు అని అనిపిచ్చింటే, అక్కడుండే వాళ్ళకి చెప్పొచ్చు కదా! డ్రైవర్‌కైనా చెప్పొచ్చు కదా! కండక్టర్‌కి చెప్పొచ్చు కదా! లేదా పోలీస్ కంప్లెయింట్ ఇయ్యొచ్చు కదా! ఎన్ని లేవు కారణాలు. ఎన్ని ఆప్షన్స్ లేవండి. నన్ను కావాలనే టచ్ చేస్తున్నాడు, నన్ను మిస్‌బిహేవ్ చేస్తున్నాడు అని పక్కనుండే వాళ్ళకి చెప్పొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పొచ్చు కదా! నీ పక్కనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి చెప్పొచ్చు కదా! అమ్మాయి ఉంది వీడియోలో చూడండి వెనక ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయికైనా చెప్పొచ్చు కదా! ఎవరో తెలీదు. కానీ చెప్పొచ్చు కదా! నీకంత మిస్‌బిహేవ్ అనిపించినప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేంత దమ్ము, ధైర్యము, తెలివి నీకున్నప్పుడు పక్కనుండే అమ్మాయికి చెప్పలేకపోయిందా పాప? నాకర్థం గాదు. ఏంటండి మరింత ఘోరంగున్నారు. అమ్మాయిలే ఇంత ఘోరంగున్నారు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అంత తెలివి లేనిదైతే కాదు ఆ అమ్మాయి. చాలా తెలివుందే పక్కాగా చేసిందనమాట. ప్లాన్‌తో వచ్చి చేసిందని చెప్పట్లే నేను. ఎక్కిన అమ్మాయి అటువంటి వీడియోలే చేస్తుందంట గదా! కావాలనే అతన్ని ఇది చేసింది, అక్కడ బలి చేసింది అనిపిచ్చింది. కా కావాలని ఆ అమ్మాయి ఈరోజు సోషల్ మీడియాలో అది వీడియో పెట్టిందంటే వ్యూస్ కోసమే గదా! ఆ అమ్మాయి చేసిందని లెక్క. ఇంత ఘోరంగున్నారు చూడు. మరి ఇప్పుడు అమ్మాయై వీడియో అది అప్‌లోడ్ చేసింది కాబట్టే అందరూ అట్రాక్ట్ అయిపోతారు. అదే అమ్మాయి ప్లేస్‌లో అబ్బాయి అయ్యుంటే ఇంత రెస్పాన్స్ వచ్చేది గాదు. ఈ రకంగా జరిగేది కాదు కదా! అమ్మాయి ఆ వీడియో అప్‌లోడ్ చేసినందుకే చాలా మంది దీపక్ అనే మనిషిని చాలా తిట్టారంట. దీపక్ అనే పర్సన్ ఒక కామాంధుడు సంథింగ్ ఇలాంటి మాటలు అన్నారంట. అవన్నీ తట్టుకోలేక మనిషే చనిపోయినాడంట. జనరల్‌గా చెప్పండి మనకి మన ఊర్లలో గాని, లేదా సిటీలలో గాని, బస్సులలో గాని మనం కావాలనే ఎక్కము. ప్లేస్ లేదని ఎక్కేస్తాము. జనాలున్నా గూడా మనం ఎళ్ళాలి వేరే చోటికి అని అబ్బాయిలున్నా, ఆడోళ్ళున్నా ఎక్కేస్తాము. మనకి ఇరుకిరుగ్గానే ఉంటుంది. అయినా గూడా ఎక్కుతామంటే మన అవసరం ఉంది కాబట్టి ఎక్కుతాము, ఎళ్ళిపోతాము. ఆ ప్రాసెస్‌లో అబ్బాయి అమ్మాయిని టచ్ చేసినా, అమ్మాయి అబ్బాయిని టచ్ చేసినా ఎవరు పట్టించుకోరు. అది వేరేలాగా చూడరు. మీరు బాగా గమనించినట్టయితే వేరేలాగా చూడరు దాన్ని. సో, ఆటోలలో గూడా మనకి ఆటో అవసరమైతే ఉంది. మనం ఆటోలో అక్కడికెళ్ళాలి. అక్కడ ప్లేస్ లేదు. అయినా గూడా కూర్చుంటాము. ఎందుకు? దాన్ని వేరేలాగా చూడరు జనాలు. సో, ఇక్కడ గూడా ఆ అమ్మాయి చేసిన వీడియోలో తప్పుంది.
ఆ వీడియోలు ఆ అమ్మాయి చేసిన వీడియోలో 100కి 100% తప్పుంది. ఆ అమ్మాయి బుద్ధి ఎట్లాంటిదో మనకైతే తెలీదు గానీ, ఆ అమ్మాయి ఎంత ఘోరంగా చేసిందంటే అంత ఘోరంగా చేసింది. నాకైతే చాలా బాధ అనిపించిందండి నిజంగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. సో, ఆ అమ్మాయి ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత, ఇక ఆ అమ్మాయి అప్‌లోడ్ చేసిన కొద్ది గంటలలోనే మిలియన్ వ్యూస్ వచ్చేసినాయంట ఆ వీడియోకి. ఉన్నదే 18 సెకండ్స్. ఆ వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్ వచ్చేసినాయి. జస్ట్ ఒక 3 అవర్స్‌లోనే 3 మిలియన్స్ వ్యూస్ అంటే 30,00,000 మంది ఆ వీడియోని చూసి, ఈ అమ్మాయినేం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఆడపిల్ల గదా! ఇక్కడ. ఆడపిల్ల ఏం చేసినా కరెక్ట్. ఆడపిల్ల ఏమన్నా గూడా కరెక్ట్. ఆడపిల్లే అప్‌లోడ్ చేసిందంటే దీపక్ అనే పర్సన్ ఎట్లా చేశాడు అని తప్పు లేకపోయినా ఫస్ట్ తిట్టేస్తారు. తిట్టేసి, ట్రోల్‌కి గురి చేసి, ఆ తర్వాత ఏమైతుంది ఈరోజు ప్రాణం పోయింది. ఫస్ట్ ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. చూసిన ఎవ్వరైనా సరే అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ వీడియోని గమనించరు. ఫస్ట్ ఆ అమ్మాయికే సపోర్ట్ చేసి ఆ పర్సన్‌ని తిడతారనమాట. ఎవరైతే ఉన్నారో పక్కన ఆ పర్సన్‌ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. ట్రోల్‌కి గురి చేసేస్తారు. ఓకే. అంతా అయిపోయిన తర్వాత అప్ ఎంత ఇష్యూ జరుగుతా ఉంది గదా! అది పోలీస్ వాళ్ళకి వెళ్ళింది. లేదా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అంతా జరిగిన తర్వాత ఇక దీపక్ అనే పర్సన్‌ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అతను ఒక బట్టల షాప్‌లో వర్క్ చేస్తుంటాడంట. అటువంటి మనిషిని అక్కడికి పోయి అడిగినా, అతని ఫ్యామిలీలో అడిగినా, అతని రిలేటివ్స్‌ని అడిగినా, ఎవ్వరిని అడిగినా దీపక్ ఇలా చెయ్యడు. దీపక్ మెంటాలిటీ ఇది కాదు. ఇది కావాలని చేసిన వీడియో. దీపక్ అటువంటి మనిషి అయితే కాదు అని అందరూ ఒక్కటే సమాధానం చెప్పారట. ఫ్రెండ్స్ అడిగినా ఒకటే సమాధానం, ఎవ్వరిని అడిగినా ఒకటే సమాధానం చెప్పారంట. సో, అంత ఇష్యూ జరుగుతుంది. ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. బయట ట్రోలింగ్‌కి గురవుతా ఉన్నాము. అంతా రౌండ్ చుట్టినట్టు అనిపించింటది ఆ మనిషికి. ఎందుకంటే, ఇది జనవరి 18థ్ తారీఖు జరిగింది. ఇక ఇప్పుడు సోషల్‌లో ఒక్క వీడియో వైరల్ అయితే అయిపోయింది. ఆ మనిషి పబ్లిసిటీ అయిపోతారు. పైన కూర్చోబెట్టేస్తారు. అటువంటి మనిషిని పైన కూర్చోబెట్టి, అతను ఒక తప్పుడు మనిషి, అతను ఒక కామాంధుడు, అతను ఒక పిశాచి అని అంతగా అంటుంటే, చుట్టుపక్కల అందరూ అంటుంటే, అతను ఆ డిస్టర్బెన్స్‌ని భరించలేక తనకు తాను చాలా డిప్రెషన్ అయిపోయినాడంట. ఆ రూమ్‌లో నుంచి బయటికే రావట్లేదంట. అప్పటికే అతను ఉరేసేసుకున్నాడు. బయటికి రావట్లేదు. వీళ్ళే ఆ నెక్స్ట్ డే ఏం బయటికి రావట్లేదు. ఏంటి బయటికి రావట్లేదు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అంతా అనుకుని పొయ్యి ఈళ్ళు వాకిలి తీస్తే దీపక్ అనే పర్సన్ ఉరేసుకున్నాడు. అది కనిపించింది వాళ్ళకి. అప్పుడు ఎంత బాధ అనిపించింటది నిజంగా. ఒక జనరల్‌గా ఆలోచించండి. మన ఫ్యామిలీలోనే ఇలా జరిగితే ఎంత బాధుంటది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో జరిగింటే మనం ఎంత బాధపడేవాళ్ళము. నూరేసేసుకున్నాడు కదా! ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూసి ఒక్కసారిగా బోరున ఏడ్చే ఉంటారు. ఎవరైనా ఏడుస్తారు కదండీ! ఏడ్చేసారు అందరూ. ఆ ఘోరం ఇంకా ఎంక్వైరీ పాడు అవన్నీ ఏం చేస్తారు? ఇప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రెజెంట్‌కి గూడా తన మాటల మీదే తను నిలబడింది. తను నన్ను మిస్‌బిహేవ్ చేశాడు. తను నన్ను కావాలనే టచ్ చేశాడు అని ఆ అమ్మాయి ఇప్పటికి గూడా మీడియా ముందు వచ్చి అదే మాటే చెప్తుందంట. ఎంత ఘోరం గదా! అసలు పాపం చెప్పాలంటే. నిజమండి. ఎప్పుడు ఎవరు ఏ టైంకి చనిపోతారో ఎవ్వరు తెలీదు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఒక గంటకుండరు. ఏ రకంగా చనిపోతారో గూడా తెలీదు. వాళ్ళు అనుకోనుంటారు. ఈ విధంగా సోషల్ మీడియాకి గురయ్యి, ఈ రకంగా చనిపోతాము అని ఎవరు అనుకుంటారు? ఎవ్వరు అనుకోరు. సో, మనుషులు ఎప్పుడు ఎలాగా మారిపోతారు, ఎప్పుడు చనిపోతారో గూడా తెలీదు. ఎటువంటి నింద పడి లేదా రోడ్డు మీదకెళ్ళో ఎటు ఎటు జరుగుతుందో చెప్పలేం మనం మనిషి జీవితము. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అదొకటే నేను చెప్పగలను. ఉన్నన్ని రోజులు మంచిగుండండి. ఫ్యామిలీతో టైమ్‌ని స్పెండ్ చేయండి. సో, ఫ్యామిలీతో ఉన్న రెస్పాన్సిబిలిటీస్‌ని చూసుకోండి. పేరెంట్స్‌ని గాని, వైఫ్‌ని గాని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. ఉన్న మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు నెరవేర్చుకుంటూ రండి నిదానంగా. టెన్షన్‌కి గురి కాకండి. సో, నిజాలేంటో పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఆ ఫ్యామిలీకి ఇప్పుడు ఒక మనిషి ఎళ్ళిపోయినాడే ఇక ఆ ఇంట్లో ఎవరు సంపాదిస్తారు? ఆ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అనేది ఇప్పుడు ఒక ఆలోచనే కదండీ! సంపాదిచ్చే మనిషే ఎళ్ళిపోయినాడు. ఈ రకంగా ట్రోల్‌కి గురైపోయి, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చనిపోయినాడే. ఇక ఆ ఇంట్లో ఎవరు సంపాదిస్తారు? హ్మ్. ఎవరు ఆ ఫ్యామిలీని లీడ్ చేస్తారు? ఇప్పుడు ఆ వైఫ్ ఎంత బాధపడుతూ ఉంటది చెప్పండి? ఎంత బాధపడుతూ ఉంటారు ఆ పిల్లలు గాని, వైఫ్ గాని. ఎంత నరకంగా ఉంటుందండి. ఒక మనిషి ఇంట్లో మనిషి లేడు. ఎలా బతకాలి? ఏంటి? అని ఎంతగా ఉంటుందో ఒకసారి ఆలోచించరా అనిపిస్తుంది ఈ రకంగా చేసే టైంలో. నిజంగా చెప్తున్నా ఇలాంటి అమ్మాయిలు గూడా ఉన్నారు అని నేను అసలు ఊహించలేదు. కావాలని ఈ రకంగా ట్రోల్‌కి గురి చేస్తారు అని చెప్పి. ఈ రకంగా వ్యూస్ కోసమో, లేదా పబ్లిసిటీ కోసమో ఈ రకంగా చేస్తారు. అమ్మాయిలు గూడా ఈ రకంగా చేస్తారు అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. ఇటువంటి వాళ్ళు గూడా ఉన్నారు అని చెప్పి నాకు ఈ రోజే తెలిసింది నిజంగా చెప్పాలంటే. పాపం ఈరోజు ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా చెప్తున్నాను. కర్మ బూమ్‌రంగ్ అన్నది ఖచ్చితంగా వస్తది. కర్మ ఈస్ బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫ్యామిలీ ఉసురు ఆ అమ్మాయికి తగలకుండా ఉంటుందా? ఆ వైఫ్ బాధ గాని, పిల్లల బాధ గాని, పేరెంట్స్ బాధ గాని, ఆ అమ్మాయికి తగలకుండా ఉంటుందా ఫ్యూచర్‌లో? ఖచ్చితంగా తగులుతుంది. కర్మ బ్యాక్ అని ఊరికే చెప్పలేదు దేవుడు. కర్మ ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక రూపంలో ఆ అమ్మాయికి ఖచ్చితంగా తగులుతుంది. తగలాలని మనం అనుకోవట్లేదు.
కర్మ ఈజ్ బ్యాక్. అది సిద్ధాంతం. కర్మ ఖచ్చితంగా వస్తుంది. సో, ఇంకా ఆ ఫ్యామిలీకి ఆ దేవుడే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ దేవుడే వాళ్ళని చూసుకోవాలని, సో, గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. ఎవరైనా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్‌కి హెల్ప్ చేస్తే బావుంటుంది అని అనిపించింది. సో, మీకేమనిపిస్తుంది? ఇది జరిగిండేది. ఈ రకంగా. సో, ఇదంతా అయిపోయింది గదా! ఇదంతా అయిపోయినాక ఇప్పుడు కేరళలో కొత్తగా ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కడైనా సరే ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి పక్కన కూర్చోవాలంటే భయపడుతున్నారు. అప్పుడే మీమ్స్ గూడా వచ్చాయన్నమాట. తమిళ్ నాకు అర్థమవుతుంది. తమిళ్‌లో చూసాను. అట్టబాక్సులు పట్టుకొని సేల్ చేస్తా ఉన్నారు బస్ స్టాప్‌లో. అట్టబాక్స్ ఏమన్నా కావాలా అని అడుగుతారు. లేదు వద్దు వద్దు అని పోయి అక్కడ ప్లేస్ ఉంటే కూర్చుంటాడు ఒక అతను మనిషి. ఆ పక్కనే అమ్మాయి కూర్చొని ఉంటది. ఆ అమ్మాయి సడెన్‌గా సెల్ తీస్తది. సెల్ తీస్తానే ఇతనికి టెన్షన్ స్టార్ట్ అయిపోతది. టెన్షన్ స్టార్ట్ అయితేనే అట్టబాక్స్‌లు అమ్ముతుంటాడు కదా! అతని దగ్గర పోయి ఒక అట్టబాక్స్ ఇయ్యి అని మధ్యలో పెడతారు. ఆ అమ్మాయికి, అబ్బాయికి మధ్యలో అట్టబాక్స్ అనేది అట్టబాక్స్ అంటే పెద్దదిగుంటది. ఒక గోడలాగా ఉంటది. దాన్ని తీసుకుపోయి పెడతారనమాట. అట్లా మీమ్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు కేరళలో. దీన్ని ఉద్దేశించి ఆ మీమ్స్ వచ్చాయి ఈరోజు. ఇప్పుడు అక్కడనే గాదు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో గాని, ఇప్పుడు తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని ఎక్కడైనా ఇప్పుడు మన ఊర్లలో గూడా, మన ఆంధ్రాలో గూడా ఇటువంటివే చేసుకోవాలింగ. లేదంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ కాలం అమ్మాయిలు ఎలా తయారవుతున్నారంటే ఎగ్జాంపుల్ ఆ పాపని చూపెట్టొచ్చు. ఏందుంది అట్లాంటివి నెక్స్ట్ జరగవు అని ఏమన్నా నమ్మకం ఉందా? లేదు. ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. మన ఆంధ్రాలో కూడా జరుగుతాయి. అబ్బాయిలు మీరు జాగ్రత్త. పబ్లిసిటీ కోసమో, వ్యూస్ కోసమో, ఫేమస్‌కో చేస్తారు ఖచ్చితంగా. సో, మీరు జాగ్రత్త అబ్బాయిలు. అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎక్కడో లేరు శత్రువులు మన పక్కన ఉండేవాళ్ళే అని అనుకుంటాం గదా! ఇలా ఉంటదనమాట. సో, జాగ్రత్త. ఇదే నేను చెప్పాలనుకునేది. మీకేమనిపించిందో వీడియో చూసి కామెంట్ చేయండి. తప్పుగా ఏదైనా చెప్పింటే సారీ. సో, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చిన్న సపోర్ట్ అదే అనమాట. ఇంకేమొద్దు. సో, థాంక్ యూ సో మచ్. బై.